నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి కల్తీ నెయ్యి గురించి ఏం జరిగింది, కల్తీ నెయ్యిలో ఉన్నటువంటి ఒక నిందితులు ఎవరు, ఇంకా ఎవరెవరు బయటకు వస్తున్నారు, అది వీటి అన్నిటి గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సో నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. అంకమరావు గారు, కల్తీ నెయ్యి గురించి వాస్తవానికి దేవుడితో పరాచకాలు ఆడకూడదని చెప్పి గత నుంచే మన పూర్వీకుల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ కలియుగ దైవమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామితో ఆడడం, వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసింది, ఇప్పటికి ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పారు. కానీ శ్రీవారితో ఏమంటారు సమానంగా పోల్చేటువంటి పవిత్రమైన లడ్డు, ఆ లడ్డూలో నెయ్యి, అసలు నెయ్యే కాదని తేల్చేశారు ఇప్పటికే. అయితే ఆ నెయ్యితో స్వామివారికి సంబంధించి కైంకర్యాలు కూడా అవే చేస్తూ వస్తున్నారు. సో నిజంగా ఏంటి సార్, వాస్తవానికి వాళ్ళు క్రైస్తవ మతస్థులైనా సరే, లేదా మనం కూడా కొంతమంది హిందువులైనా సరే క్రైస్తవ మతస్థులు కావచ్చు, లేదా ముస్లిం మతస్థులు గౌరవిస్తాం. కానీ ఏంటి ఈ చర్యలను ఎలా చూడాలంటారు? అదే సొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు దీంట్లో పూర్తిగా నిగ్గు తేలిపోతుంది, ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఇక్కడ స్వామి ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి మన పురాణాలప్పటి నుంచి చూసుకుంటున్నా కూడా నీకు మొఘలాయులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మొఘలాయులు వాళ్ళు దేవాలయాల విధ్వంసం ఎలా జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళు కూడా తిరుమల తిరుపతి అలిపిరి దగ్గర కూడా రాలేకపోయారు. గమనించుకోండి, ఇది చాలా సురక్షితమైన ప్రాంతం అని చెప్పని పక్క రాజులు చాలామంది వాళ్ళ యొక్క అంటే సంపద ఆ రోజు వీళ్ళు మొఘలాయుల దెబ్బకు తట్టుకోలేక తిరుమలలో పెట్టిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అంటే ఆ దేవదేవుడికి ఉన్నటువంటి శక్తులు అపారమైనవి అని చెప్పని ప్రతి వాళ్ళ నమ్మకం. అక్కడ కనుక మనం భద్రపరుచుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పని చాలామంది భావించేవాళ్ళు. అట్లానే ఆ దేవాలయం మీద కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎవరు కూడా ఏ రోజు కూడా వచ్చి దాడులు చేయలే. అలాంటి పవిత్రమైన స్థలాన్ని ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చోట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2 కొండలు చాలు ఈ దేవదేవుడికి, మిగిలిన కొండలు ఎందుకు అని చెప్పని అక్కడ మొదలుపెట్టి ఆయన వేసినటువంటి విష బీజం కరుణాకర్ రెడ్డి. మీరు గమనించుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రయోగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆ తర్వాత ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాల పరిమితిలో ఆయన శకం ముగిసింది. ఆ తర్వాత మొన్నటిదాకా కాంగ్రెస్ ఉంది, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయిని వైవి సుబ్బారెడ్డిని ఆ మండలికి చైర్మన్గా అతను నియమించుకోవడం జరిగింది, ఆ ధార్మిక మండలికి. ఆ తర్వాత 4 సంవత్సరాలు అతనే కొనసాగాడు. ఈ 4 సంవత్సరాలు కూడా ఆ కమిటీలో సభ్యుడు కరుణాకర్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోవద్దు మనం ఇక్కడ. అంటే సుబ్బారెడ్డి చైర్మన్ అయినా అక్కడ అన్ని విషయాలు చూసుకుంది కరుణాకర్ రెడ్డి. వరకు ఉత్సవ విగ్రహమే, అంటే సుబ్బారెడ్డికి ఏం తెలియదని నేను అంటలేదు, అన్నీ అతనికి కూడా తెలుసు. కానీ ఏది ఎట్టా చేయాలి ఏంటని చెప్పి నడిపింది మాత్రం కరుణాకర్ రెడ్డి. అలాంటి ఇలా నియమించుకొని మీరు అన్నట్టు అసలు అది నెయ్యే కాదు కదా. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి విదేశాల నుంచి తెప్పించినటువంటి కెమికల్కి సంబంధించిన రసాయనికాలకు సంబంధించిన దాన్ని 6,50,000 టన్నులు తెప్పిస్తే దాన్ని 68 లక్షల టన్నుల నెయ్యిగా తయారు చేసి అక్కడ వాడటం జరిగింది. అంటే అసలు నెయ్యే కాదది, నెయ్యే కాదది. ఇక్కడ ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టారు వాళ్ళు. ఏదైతే ఆ గుడి కింద ఉన్నటువంటి గోమాతలకు సంబంధించి అక్కడి నుంచి వచ్చే ఆ నెయ్యిని లేదంటే ఆ వెన్నని తీర్థ ప్రసాదాలకు వాడతారు. కాబట్టి ఇక్కడి నుంచే చేయాలని చెప్పని నాసిరకం దాణా పెట్టి ఎన్నో గోమాతలను చచ్చిపోవడానికి కారణమయ్యి వాళ్ళ బంధువునే పెట్టి హరినాథ్ రెడ్డిని పెట్టి
వాళ్ళ బంధువుని పెట్టేసి కరుణాకర్ రెడ్డి చక్రం తిప్పితే తర్వాత బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ బయటికి తీస్తూ ఉంటే చనిపోయిన పాత ఫోటోలు పక్క రాష్ట్ర ఫోటోలు పెట్టి నానాయాగి చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సహజమే, వయసు రీత్యా కావచ్చు, అనారోగ్యం పాలయ్యి కావచ్చు, కొన్ని గోమాతలు చనిపోవడం అనేది సహసిద్ధంగా జరిగేది. కానీ ఇలా ఎలా జరుగుతుందని చెప్పని బయటికి తీస్తే నాసిరకం దాణ, కనీసం ఆహారం కూడా పెట్టకుండా సరిగ్గా చనిపోవడానికి కారణమైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఓ గొప్ప సూత్రాన్ని, ఇప్పుడు దాకా మనకు తెలియని సూత్రాన్ని చెప్పాడు. గడ్డి కనుక సరిగ్గా తినకపోతే పాలల్లో ఆ కొవ్వు కరిగి ఆ పదార్థాలు బయటపడతాయట. మొన్న ఈ మధ్య ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. అంటే ఈ విధంగా చేసుకుంటూ వస్తే వాళ్ళు దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి ఈ బోలేబాబా డైరీ తోటి 2022లో మైసూర్ ల్యాబ్కి పంపిస్తే, ఆకాశరామన్న ఉత్తరం ద్వారా మైసూర్ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత, ఈ నెయ్యి పనికిరాదని చెప్పిన తర్వాత ఇంకా 2 నెలలు దాన్నే కొనసాగించారనే విషయాన్ని ఇక్కడ మర్చిపోవద్దు. ఆ సందర్భంగా ఇదే సుబ్బారెడ్డి అండి వెళ్ళి ఆ గోడౌన్ ఉంటుంది కదా, మామూలుగా జీడిపప్పు మిగిలి అన్నీ వాడే గోడౌను, నెయ్యి వాడేదానికి ఆడికి వెళ్ళి పనిమాల పరీక్ష చేసి ఆయన వెళ్ళి చూసిన చిత్రాలు ఫేస్బుక్లో పెట్టినటువంటి వ్యక్తి చిన్నప్పన్న. ఈ చిన్నప్పన్నని ఢిల్లీ కేంద్రం దాంట్లో పెట్టమని చెప్పని రికమెండ్ చేసింది ఎవరు? వీళ్ళే. దాన్ని అనుమతి ఇచ్చింది ఎవరు ఆ రోజు? ప్రవీణ్ ప్రకాష్. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కదా వెళ్ళింది. ఇట్లా చేసుకుంటూ వచ్చేసి ఆ బోలేబాబా డైరీ వాళ్ళతో, అంటే ఢిల్లీలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతోటి మాటామంతి కలుపుకొని కమిషన్లకు అలవాటు పడిపోయి వాళ్ళు, ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఇక్కడ నాసిరకమా లేకపోతే నెయ్యి కల్తీ అనేది కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయాల, హిందువులు ఆ దేవాలయానికి రాకూడదు, ఇట్లా నాసిరకం చేసుకుంటూ దాని మీద డబ్బులు సంపాదించుకుంటూ నిత్యాన్నదానాన్ని నాశనం చేసేసి, పరిశుభ్రంగా లేకుండా చేసి, రుచికరంగా లేకుండా చేసేసి, అలాగే మనబొట్టి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేసుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా 1000 రూపాయలకు 500కో 400కో రూమ్ తీసుకొని ఉంటాం. పెంచేసి 2000 చేయి, 3000 చేయి, పలానా దర్శనానికి 5000 చేయి, ఏలంపాట పెట్టినట్టు పెట్టేసినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి, సహకరించిన వ్యక్తి ధర్మారెడ్డి, వేలంపాట చేసినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి, అర్హత లేని వ్యక్తి ధర్మారెడ్డి. అయినా సరే కొనసాగించుకుంటూ వచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత రోజుకు ఒక రకంగా సుబ్బారెడ్డి మాట్లాడట్లేదు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కరుణాకర్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు బయటికి? నిన్న రవికుమార్ అంశం చూసుకున్నా, ఇది పరకామణి విషయం చూసుకున్నా, అది మీరు మొత్తంగా పరిశీలిస్తే, అంటే చాలాసార్లు చెప్పారు సత్యమూర్తి గారు, పెదజీవేర స్వామి మఠం నుంచి అక్కడ ఎంప్లాయ్ అతను మామూలుగా ఎట్లా ఉంటుందంటే వంతుల వారీగా ఉంటుంది. వంతుల వారీగా ఈ మఠం నుంచి ఒకళ్ళు, ఈ మఠం నుంచి ఒకళ్ళు, అంటే వారానికి ఒక మఠం నుంచి ఒకళ్ళని తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న వ్యక్తిని మళ్ళీ 2వ వారం తీసుకోరు, గమనించుకోండి మళ్ళీ. కానీ ఇతన్నే కొనసాగించడానికి గల కారణం ఏంటి? ఇతన్నే కొనసాగించడానికి గల కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే సుబ్బారెడ్డి నేతృత్వంలో, సుబ్బారెడ్డి పర్యవేక్షణలో చక్రం తిప్పిన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈ చిన్నప్పన్న, వీళ్ళు నలుగురు కలిసి తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడంతో పాటు భక్తులు రాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసుకుంటూ, మళ్ళీ మనం ఇంకోసారి మనమే వస్తాం కదా, మనం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, నిదానంగా ముందు చేద్దాం, తర్వాత ఆస్తులు మొత్తం కైంకర్యం చేసుకుందాం అని చెప్పని అసలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏం అవసరం సార్? 10,500 రూపాయలు టికెట్ పెట్టి 500 దేవుడుకా, 10,000 రూపాయలు వేరే దానికి నిర్వహిస్తారా? ఆ డబ్బులు మొత్తం తిరుపతి దేవస్థానంలో ఉంటే గుళ్ళు కట్టలేదు ఎంతకుముందు. ఇప్పుడు మనకు తెలిసి మీ నర్సరాపేటలో కావచ్చు, మా గుంటూరులో కావచ్చు, లేకపోతే మా పక్కూరులో కావచ్చు, ఆ రోజు ఆ దేవదేవుడికి సంబంధించిన కళ్యాణ మండపాలన్నీ కట్టింది అప్పుడే కదా. అంటే వీళ్ళు వచ్చి కట్టించారా? అంటే ఇందుట్లో ఇది కూడా లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది.
శ్రీవాణి ట్రస్ట్కి ఎంత ఇప్పుడు చూశారు కదా, సిల్క్ను తీసుకొచ్చేసి పట్టు అని చెప్పేసి 390 రూపాయలు చేసే ఒక శాలువాని 1300 కాడికి వసూలు చేసి అన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పిన వస్తూ ఉంటే ఇట్లాంటి ఇంకెన్ని రాబోతున్నాయో. ఒకటి మాత్రం నేను చెప్పగలను, దేవదేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. అన్ని విషయాలు ఆయనే బయటికి తీపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆ దేవదేవుడికి ప్రధాన భక్తులు ఎవరంటే మొట్టమొదటి భక్తులు చంద్రబాబు నాయుడు గారు, రెండోది ఆ ప్రాంతవాసి బిఆర్ నాయుడు గారు. వాళ్ళిద్దరి నేతృత్వంలో నిస్సందేహంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని అయితే, ఇంకొంచెం మనకు తెలియని ఇంకా అక్కడ జరిగినవి చాలా ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈ పరకామణికి సంబంధించి మొన్న ఏదైతే జరిగినటువంటి ఏఎస్ఓ గారు చనిపోయిన విధానం చూసుకుంటా ఉంటే మనం ఎవరు దానివల్ల ఇబ్బంది పడతారో వాళ్ళే చంపేశారనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. కాబట్టి ఈ కూడా నిదానంగా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తాయని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ దేవదేవుడు ఇవన్నీ బయట పెట్టుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే కిలోకి 25 రూపాయలు కమిషన్ అని చెప్పి తెలుస్తుంది. సో 4 కిలోల కంటే 100 రూపాయలు, 68 లక్షల కిలోలు అంటే ఎన్ని 25 రూపాయలు, ఎన్ని కోట్లు. ఇది ఓన్లీ కమిషన్ మాత్రమే, ఇది చిన్నప్ప మాత్రమే. ఇవి కాకుండా వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి, మిగతా వాళ్ళ పాత్ర ఏంటి, స్వామివారితో ఒక పక్క పరకామణికి సంబంధించి చోరీని కూడా ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయనకు ఒక గిఫ్ట్ డ్రైవ్స్ నీకు ఇంతే అని చెప్పేసి ఆయన ఇన్వాల్వ్ చేయడం కావచ్చు. ఇక్కడ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి అదే నెయ్యి, అసలు నెయ్యిని తీసుకొచ్చి కైంకర్యాలకు ఆయనకు కూడా పూపించారంటే ఏంటి సార్? స్వామివారి ముందు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? అంటే భూమన కరుణాకర్ రెడ్డి అతని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి అనేది నల్లరాతి విగ్రహం అన్నాడుగా, ఏమీ చేయలేడు అనేది అతని కాన్సెప్ట్, బలమైన నమ్మకం. ఆ వెంకటేశ్వర స్వామి ఏమీ చెయ్యడు, వెంకటేశ్వర స్వామి ఏమన్నా చేసేవాడైతే ఇన్ని అన్యాయాలు చేసిన నన్ను వదిలేస్తాడా అని భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు. అందుకనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకోటి, వాళ్ళ అన్నయ్య అతను ఇద్దరు కలిసి చాలా ఆర్టికల్స్ రాశారు. అవును, చాలా ఆర్టికల్స్ ఫేస్బుక్ లో కూడా ఏదో కనిపించింది, చాలా రాశారు. రెండోది ఏంటంటే ఆయన్ని ఈ పరిషత్తు దానికి ఆయన డైరెక్టర్గా పెట్టేసి ఆయన ఆధ్వర్యంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు. ట్రైనింగ్ అకాడమీ, ట్రైనింగ్ ఇప్పించాడు. అంటే నాస్తికులు, పరమ నాస్తికులు, హేతువాదుల పేరుతో ఉన్న మూర్ఖులు వాళ్ళు వచ్చి వెంకటేశ్వర స్వామికి పేరుతో ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు చెప్పండి. అంటే ఈ అన్యమతస్థులందరూ కూడా కలిసి కూర్చొని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని ఎట్లా మంటగలపాలి, దీనివల్ల ఇది డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ లాగా వాడదాము. ఒకటి ఏంటి అంటే హిందువుల మీద, హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి పోయేలా చేయటం. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని క్రమక్రమంగా కొట్టేయటం. ఇది స్థూలంగా వాళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారమే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కాగానే, అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయికి గిఫ్ట్ ఇవ్వంగానే వెంకటేశ్వర స్వామిని గిఫ్ట్ ఇచ్చాడు, ఈయన సొమ్ము అయినట్టు వాళ్ళ బాబాయికి. వాళ్ళ బాబాయ్ పెట్టాడు, చూశాడు ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం కొట్టేయచ్చు అని బాగా ఆలోచించి వెంకటేశ్వర స్వామికి భక్తులు కొన్ని స్థిరాస్తులు ఇస్తారు. అట్లా వెంకటేశ్వర స్వామికి వచ్చిన స్థిరాస్తులు చాలా ఉన్నాయి. చెన్నైలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాలు, బాంబేలో ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామికి స్థిరాస్తులు ఉన్నాయి. అతను ఏదో ఒక భక్తుడు, అయ్యా ఇది నా కోరిక, ఇది ఈ కోరిక తీరిస్తే నేను నా ఇల్లు నీకు ఇస్తాను అని ఏదో మొక్కుకుంటాడు. ఈ ఇంటిని ఇస్తూ ఈ ఇంట్లో ఏదన్నా చిన్న హాస్పిటల్ పెట్టండి స్వామి పేరుతోటి, నేను ఇల్లు అయితే మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తాడు. ఇంకొక అతను లేదు, ఇందులో నేను స్థలం ఇస్తున్నాను, ఇందులో స్కూల్ కట్టించండి, పేద పిల్లలకి ఫ్రీగా చదివించండి అని ఏదో రాసి ఇస్తాడు. ఆ ఆస్తుల్ని ఎవ్వడు కూడా టచ్ చేయటానికి వీల్లేదు, అది వెంకటేశ్వర స్వామి ఆస్తి.
అటువంటి ఆస్తుల్ని ఐడెంటిఫై చేసి చాలా ఉన్నాయండి ఆస్తులు. ఈ ఆస్తుల్ని మేము పరిరక్షించటం కష్టం అవుతుందండి, అమ్మేద్దాం అని ప్రపోజల్ పెట్టాడు ఈ వైవి సుబ్బారెడ్డి. భక్తులు ఇచ్చిన స్థిరాస్తిని కాపాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చేసే పని ఏంటో తెలుసా? ఎవరైనా ఒక భక్తుడు 1,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తే ఇచ్చాడు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, ఆ లక్ష్యం ఆస్తి కూడా డిస్ప్యూట్లో ఉందనుకోండి, ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి అయినా సరే ఆ 1,00,000 రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. ఎవరన్నా మనబొట్టు వాళ్ళు ఇవ్వాలని ముందుకెళ్తే పత్రికా ప్రకటిస్తారు నెల రోజులు. అదే చెప్పబోతున్నా. అట్లా వచ్చే ఆస్తులు ఎవరైనా ఇదిగో నా ఇంటిని ఇస్తానయా అని వెళ్తే అసలు ఆ ఇల్లు ఎవరిది, ఇతనికి ఇచ్చే అతనికే పూర్తి హక్కులు ఉన్నాయా లేవా, వివాదాలు డిస్ప్యూటెడ్ ఉంటాయి. ఆ డిస్ప్యూటెడ్ కూడా ఇస్తారు, అది చెప్తాను నేను. పత్రికల్లో ప్రకటన ఇస్తారు, బలానా ఆయన ఇల్లు ఇస్తా అన్నాడు, ఈ ఇంటి మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని. ఆ ఇల్లు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా పత్రికలో ఇస్తారు. ఆ ఇల్లు చెన్నైలో ఉంటే వచ్చి మా నర్సాపేటలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు, చెన్నైలోనే ఇస్తారు. ఎక్కడ ఆస్తి ఉంటే అక్కడ ఇస్తారు. పరకామణిలో అతని దగ్గర నుంచి రవికుమార్ నుంచి ఆస్తులు రాసుకునేటప్పుడు ఇవన్నీ ఏమి పాటించకుండా చేశారు. అదంతా కుంభకోణం. ఇప్పుడు ఈ నెయ్యి విషయంలో కూడా ఇంకొకటి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ ఒక్కటే. ఆ స్క్రిప్ట్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు అయినా అదే స్క్రిప్ట్ తీస్తారు, పైన పేర్లు మార్చి అదే స్క్రిప్ట్స్ అవుతారు. పరకామణి కేసు అయినా అదే స్క్రిప్టు, కల్తీ నెయ్యి కేసు అయినా అదే స్క్రిప్టు, ఈ మద్యం కుంభకోణం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి టైంలో, ఆ కేసు అయినా ఇదే స్క్రిప్టు, పైన పేర్లు మార్చి చెప్తారు. మీకు కల్తీ మద్యం ఇది చెబితే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. కల్తీ మద్యం కేసు వచ్చింది కదా, ఏం చెప్పాడు? లేదు అసలు ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్లు, అసలు అవి మేము తెచ్చిన బ్రాండ్లు కాదు, డిస్టిలరీలు ఉన్నాయి కదా అన్ని చంద్రబాబు ఇచ్చినవే కదా, మేమేమన్నా కొత్తగా పెట్టామా అని జగన్మోహన్ రెడ్డి అమాయకంగా క్వశ్చన్ వేసాడు కదా. ఆ డిస్టిలరీలన్నీ పాతవే, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక్కొక్కరిని ఎళ్ళగొట్టి ఆ డిస్టిలరీలని వాళ్ళు కబ్జా పెట్టుకొని ఆ డిస్టిలరీలు వాళ్ళ పేరు మీదే ఉంటాయి, పాత వాళ్ళ పేరు మీద. ఇప్పుడు ఉదాహరణకి ఎస్పీవై ఆగ్రోస్ వాళ్ళకి ఒక డిస్టిలరీ ఉంది, ఆ శ్రీధర్ రెడ్డి అని అతను కూడా ఇప్పుడు ఈ కేసులో ఉన్నాడు అనుకోండి, అతని కిందే ఉంటుంది, పేర్లు అవన్నీ అతని కిందే ఉంటాయి. మేనేజ్మెంట్ చేసేది జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తారు. చేసి లీగల్గా ఏం చెప్తారు? అవన్నీ చూసారా మా పేరు మీద లేవు అని చెప్తారు. ఆర్డర్ ఇచ్చేది వాళ్ళ మనుషులే, తయారు చేసేది వాళ్ళ మనుషులే. ఇట్లా ఉంది కదా, ఆ బ్రాండ్లన్నీ మావి కాదు చంద్రబాబువి అన్నాడు. ఆ డిస్టిలరీలన్నీ మాకు సంబంధం లేదు చంద్రబాబు పెట్టాడు అన్నాడు కదా. అట్లాగే ఈ కల్తీ నెయ్యి కేసులో కూడా ఏం చెప్పాడంటే, బోలేబాబా డైరీ అది మేము పెట్టింది కాదుగా, అది ఎప్పటి నుంచో ఉందిగా, ఆ చంద్రబాబు టైం నుంచి ఉందిగా అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. చూడండి, స్క్రిప్ట్ అదే. బోలేబాబా డైరీ పేరు మారింది అంతే. బోలేబాబా డైరీ అంతకు ముందు నుంచి ఇస్తున్నది మేము కాదు, అంత ముందు నుంచి ఇచ్చినప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు కాకుండా పోయిందా అనే ఆర్గ్యుమెంటు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇట్లాగే ఉంటుంది, ప్రతి చోట ఇట్లాగే ఉంటుంది. బోలేబాబా డైరీ నుంచి నువ్వు ఆ సుగంధ్ అనే అతను కెమికల్స్ ఎవరికి అమ్మాడు? అజయ్ కుమార్ సుగంధ్ కెమికల్స్ మీకు అమ్మాడా, నాకమ్మాడా, అంకమరావు గారికి అమ్మాడా? అమ్మింది ఎవరికి? బోలేబాబా డైరీకి. బోలేబాబా డైరీ ఏం చేసింది? ఆ నెయ్యి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఒక లీటర్ పాలు కూడా లేకుండా నెయ్యి చేసి కిలోకి 25 రూపాయలు ఈ చిన్నప్పన్నకి ఇచ్చారు. 17 కోట్లు ఇచ్చారు. ఇంకెక్కువే.
రూపాయల కాడికి లెక్కేసుకుందాం. దొరికిందా? ఇంకా చాలా ఎక్కువ ఉంది. వీళ్ళకి ఏంటంటే సిబిఐకి దొరికిన లెక్క ఒక లెక్క దొరికింది, అదేదో 17 కోట్లు 20 కోట్లు ఉంటుంది. ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నది ఏంటంటే కొంచెం గుండెలు చిక్కపట్టుకో జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి కూడా కొంచెం గుండెలు చిక్కపట్టుకోవాలి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు కూడా కొంచెం ఇలా ముగ్గురికి జారిపోయినాయి. ఏదన్నా ఉండాలి. ఆ చిన్నప్పన్న అనే అతను అన్ని విషయాలు చెప్పేశాడు మొత్తం కంప్లీట్గా. అతను ఎంతెంత తీసుకున్నాడు, హవాలా మార్గంలో డబ్బులు వచ్చినాయి, ఏ రూట్లో వచ్చినాయి, తన అకౌంట్లో ఎన్ని పడ్డాయి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో ఎన్ని పడ్డాయి, ఎప్పుడెప్పుడు పడ్డాయి, మొత్తం చిన్న అప్పన్న చెప్పేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ చిన్నప్పన్న మావాడు కాదు, ఈ చిన్నప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పటం మొదలుపెట్టాడు. మీరు చూడండి, స్క్రిప్ట్ మొత్తం ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది వింటే అతను చెప్పాడు బాగానే ఉంది. ఢిల్లీలో ఆంధ్రా భవన్లో అతన్ని ఉద్యోగాన్ని నియమించింది వీళ్ళు. మరి వీళ్ళు నియమిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అట్లాగే ఉంటుంది అంటారు. మొత్తం స్క్రిప్ట్ ఒకటే ఉంటుంది. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి, మర్డర్ మేమేం చేస్తాం సార్, ఆ కూతురు అల్లుడు కలిసి చేసేసారు. ఇదే స్క్రిప్ట్, ప్రతి చోట ఇదే స్క్రిప్ట్ ఉంటుంది. ఆ కల్తీ మద్యం కేసులో రాజకశిరెడ్డిని పట్టుకున్నారంటే, రాజకశిరెడ్డికి మాకేంటంటే సంబంధం? ఆయన తెలుగుదేశం ఎంపీ కేసినేని శివనాథ్కి ఆయన బిజినెస్ పార్ట్నరు. ఒకటే స్క్రిప్ట్ మొత్తం, అన్ని జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని నేరాలకి ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్టే ఇది, ఇట్లాగే ఉంటుంది. విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు, ఏదో కొన్ని విషయాలు బయటికి చెప్పాడు. మాకు విజయసాయిరెడ్డికి మాకు సంబంధం లేదు. విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి. ప్రతి చోట ఇదే టెక్నిక్ వాడి 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 జగన్మోహన్ రెడ్డి రికార్డు అరిగిపోయింది. ఇప్పుడు ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున కల్తీ నెయ్యి కేసుకి సంబంధించి సిబిఐ, హ్యాట్స్ ఆఫ్ టు సిబిఐ. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎక్కువ దూరం పోలేకపోయింది, కానీ మరి కల్తీ నెయ్యి మర్డర్ అక్కడ కూడా పోయిందండి. అక్కడ కూడా పోయింది. పోతేనే రామ్ సింగ్ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఏ టైంలో మాట్లాడారని చెప్పని వివరాలన్నీ బయట పెట్టారు. ఒక్కటి నియంత్రణ చేశారు. అసంతృప్తి ఏంటి అంటే తెల్లవారుజామున 3 గంటల ఫోన్ కనుక్కోలేకపోయారు అనేది అసంతృప్తి. అది కూడా వచ్చింది. అది వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సిబిఐ వాళ్ళు చాలా చక్కగా పకడ్బందీగా మొత్తం అసలు వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి ఎట్లా అమ్మారు, ఎవరు అమ్మారు, ఎంత అమ్మారు, ఎవరి ఆదేశాల మేరకు అమ్మారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, మొత్తం అన్ని వేళ్ళు ఇట్లాగే చూపిస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి అనే నేమ్ ప్లేట్ కనపడుతూ ఉన్నది. మరి మా బాబాయ్ గురుస్వామి 36 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళాడు గురుస్వామి. మనం కాదంటలేదుగా, సూపర్ స్వామి మనం అయితే కాదంటలేదుగా. ఇప్పుడు ఆయన గురుస్వామి కాదు అని మేమేమన్నా కోర్టులో కేసేస్తావా? ఎందుకు వేస్తాం? మేమనే పాయింట్ ఏంటి అంటే, నువ్వు గురుస్వామి కావచ్చు, సంతోషం. నువ్వు హిందూ, నువ్వు ఇంట్లో గోవులు పెంచుతావు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు, మరీ సంతోషం. మరి కల్తీ నెయ్యి ఎందుకు అమ్మాము? మరి కల్తీ, ఇప్పుడు నువ్వు గోవులను పెంచుతావు కదా, అంటే నీకు పాల గురించి వెన్న గురించి తెలిసి ఉండాలి కదా. అభ్యంతరం అసలు నెయ్యే కాదు, మీరు కల్తీ నెయ్యి అంటారేంటి? అసలు నువ్వు కెమికల్ నెయ్యిని నువ్వు ఎట్లా స్వామివారికి ఇస్తావు? చేతి మీద రాసుకొని వాసన చూసి సూపర్ ఉంది నెయ్యి అని ఎట్లా అంటావు? నువ్వు గురుస్వామి అయితే కావచ్చు, 36 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్తే వెళ్ళుండొచ్చు, ఏం కాదు, అవేం కాదంటలేదు మేము. నువ్వు ఇంట్లో పొద్దున్నే లేచిట సుబ్బారెడ్డి భార్య, ఆమె పొద్దున్నే గోపూజ చేయందే కాఫీ కూడా తాగదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. కావచ్చు, నిజంగా చేసి ఉండొచ్చు. మనం వాటి జోలికి మనం ఏం పోవటల్లా. ఇది ఎందుకు చేసావు? వెంకటేశ్వర ఆస్తులు అమ్మాలని ఎందుకు ప్రయత్నం చేశావు?
నువ్వు సఫలం కాలే. ఎందుకు కాలేదో తెలుసా? ఆ రోజున రఘురామకృష్ణరాజు ఎదురు తిరిగాడు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, అమ్ముతున్నారు వెంకటేశ్వర ఆస్తులన్నీ అని. పెద్ద పెద్ద గోల చేసి ఢిల్లీ స్థాయిలో విపరీతమైన కమోషన్ వచ్చేసరికి ఆపారు. ఇప్పుడు వచ్చి ఇవన్నీ నీతులు చెప్తూ బోలేబాబా డైరీ నాది కాదు వాళ్ళది, ఎవరిదైనా కల్తీ ఎందుకు చేసావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు అసలు నెయ్యి లేకుండా కెమికల్ నెయ్యి అట్లా ఇచ్చావో చెప్పు. కిలోకి 25 రూపాయలు ఎవడు తీసుకున్నాడు? నీకు చిన్నప్పన్న చాలా సిన్సియరు, ఆయనకి ఏపీ భవన్లో ఉద్యోగం ఇవ్వండి అని ఎవడు రాశాడు లెటరు? ఎవడు రాశాడు? లెటర్ కాపీ పెట్టమంటావా? నువ్వు రాసిచ్చి మా ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆస్క్డ్ అని చెప్పి లెటర్ రాశాడు ప్రవీణ్ ప్రకాష్. ఎవడు ప్రిన్సిపల్ అడ్వైజర్? ఎవడు అంటే జగన్కి చెప్పకుండా ప్రిన్సిపల్ అడ్వైజర్ వాడిని పెడతాడా? కరెక్ట్గా 6 నెలల్లో ప్రమోషన్ ఇచ్చేస్తారా? ఎట్టిస్తారు? వాళ్ళు ఇచ్చారు ఆర్డర్ మీద ఆర్డరు. ఎందుకు? విశాఖపట్నంలో ఆడు 20-30 అపార్ట్మెంట్లు కొన్నట్టు. ఎవరి డబ్బులు? ఎప్పుడు ఈ లిమిటెడ్ పీరియడ్ లో కాదు, విజయసాయిరెడ్డిని తప్పించి అదే చెబుతున్నాను. అక్కడ నియమించిన తర్వాత ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నాడు కదా, ఆ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తప్పించేసి మామూలుగా ఏది ఏనుగులు తినేవాడు పోతే పీనుగలు తినేవాడు వచ్చాడని సామెత ఉంటుంది. అట్లా విజయసాయిరెడ్డి ఆ అమ్మాయితో ఎండోమెంట్స్ అమ్మాయితో కలిసి ల్యాండ్లు కొట్టేయటం మొదలు పెట్టాడు కదా. ఇట్లా ల్యాండ్లు కొట్టేస్తున్నాడు మనకు వాటా ఇవ్వకుండా అని చెప్పి తీసుకొచ్చి సుబ్బారెడ్డిని పెడితే, సుబ్బారెడ్డి అప్పన్నం తీసుకొచ్చి పెట్టి మొత్తం 20-30 అపార్ట్మెంట్లు మొత్తం కొనేశారట. వైజాగ్ మొత్తం వీళ్ళవే, ఎటు చూసినా వీళ్ళవే. అవన్నీ ఇప్పుడు సిబిఐ చేతిలోకి వచ్చినాయి. ఈ కుంభకోణం తర్వాత కుంభకోణంలో వచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెట్టారు అని వెతికితే సిబిఐకి దొరికిన ఆనవాలు ఇవి. ఇప్పుడు చెప్పు సుబ్బారెడ్డి, ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పాలి. నువ్వు ఇంట్లో గోపూజ చేస్తావా? నువ్వు 36 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు చెప్పు. హిందువుల మనోభావాలతోటి ఆడుకొని హైందవ ధర్మం మొత్తాన్ని సర్వనాశనం చేయాలి. వీళ్ళకి దేవుడి మీద నమ్మకం కోల్పోయేలాగా చెయ్యాలి వీళ్ళు అని ఎన్ని కుట్రలు పన్నారయ్యా. ఎందుగా పాపిష్టి సొమ్ము కోసం ఇన్ని కుట్రలు పన్నుతారా? ఈ రోజున ఏమైంది? మీరు నమ్ముకున్న అప్పన్నలే ఇప్పుడు అప్రూవర్లుగా మారుతున్నారు. మీరు నమ్ముకున్న ధర్మారెడ్డిలే అప్రూవర్లుగా మారుతున్నారు. అందరు అప్రూవర్లుగా మారుతున్నారు అంటే ఇంకోటి చెప్తా. మళ్ళీ అప్రూవర్గా మారితే శిక్ష ఏమి తగ్గదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. శిక్ష వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచిన వాళ్ళకి శిక్ష ఏమీ తగ్గదు. అయినా సరే ఈ విషయం తెలిసినా అప్రూవర్లుగా మారుతున్నారు అంటే అదేదో పాట ఉంది కదా, ఈ కర్మ ఈ జన్మ కర్మ ఈ చోటనే అనుభవించాలని. ఆ టైపులో వాళ్ళల్లో కొంత పశ్చాత్తాపం కలుగుతున్నది. అందుకనే ఇప్పుడు ఈ చిన్నప్పన్న ఆస్తులు వ్యవహారాలు ఇవన్నీ కూడా అన్నీ బయటకు వచ్చినాయి. గెట్ రెడీ సుబ్బారెడ్డి, గెట్ రెడీ. అయితే అంకమరావు గారు మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక కల్తీ నెయ్యి విషయంలో ఇక్కడ మాత్రం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటినీ కూడా కొంత మేనేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇదే విషయం ఒకవేళ నార్త్ ఇండియాలో జరిగితే మటుకు చాలా విధ్వంసకర పరిస్థితి ఎదుర్కొనేవారు. అది కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు. సో నిజంగా దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఎందుకంటే మా దేవుడు కాదనా, లేదంటే ప్రజలు కూడా మమ్మల్ని ఏం చేయరనా, లేదంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని యాక్షన్ తీసుకోదనా, అంటే ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఇందాక సగం చెప్పి వదిలేశారు సత్యమూర్తి గారు. వాళ్ళ బాబాయ్ గారి హత్యకి సంబంధించి సిబిఐ నిర్వాహకం ఇంకో సగం చెప్పారు. చాలా సమర్థవంతంగా చేసింది ఇక్కడ సిబిఐని కాదు, ఏపీ పోలీసులకు సంబంధించి సంపూర్ణ వివరాలన్నీ సేకరించి వాళ్ళ ముందు పెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీలే విధంగా ఏపీ పోలీసులు విచారణ మొత్తం తేల్చి వాళ్ళ ముందు పెట్టారు. కాబట్టి
అవి చదువుకొని దాన్ని ఆచరణలో పెట్టేసి ఈరోజు పొందుపరిచారు, న్యాయస్థానం ముందు పెట్టారు. నేను ఐ డోంట్ డిస్ప్యూట్ యు. అది కూడా కావు. 100% అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది మీరు నేను కాదుగా, సుబ్బారెడ్డి. సిబిఐ కావాలని కోరుకుంది సుబ్బారెడ్డి. అతని కోరిక న్యాయస్థానం తీర్చింది. అంటే ఇప్పుడు అంకమరావు గారు చెబుతున్న వివరాలు చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. మొత్తం సిట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొత్తం అంతా దర్యాప్తు చేసి మొత్తం ఆధారాలు సేకరించింది అని తెలియటం వల్లే సుబ్బారెడ్డి కాదు సిబిఐ కావాలని చెప్పి అడిగినట్టుగా ఇప్పుడైతే అంకమరావు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిబిఐ ఎందుకు కావాలి అన్నారు అంటే వాళ్ళ బాబాయ్ గారి హత్య విషయంలో కావచ్చు, అతనికి సంబంధించినటువంటి అక్రమాస్తుల విషయంలో కావచ్చు, ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ రెండింటికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది సిబిఐ చేస్తాం తప్ప సిబిఐ ఏమి సొంతంగా ఏమి చేయట్లేదు అక్కడ. ఇది గమనించుకోవాలి ఎవరైనా సరే. కాబట్టి ఇది కూడా అట్లానే జరిగిద్ది అనుకున్నారు. అందుకే సిబిఐ ప్రతిదీ ఇప్పుడు సిబిఐ కావాలని వాళ్ళు ఎందుకు కోరుకున్నారా అంటే ఇదే కారణం. అంటే జగన్ చేతుల్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా నాకు తెలిసినంత వరకు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసుకుంటున్నా, ప్రభుత్వాలను చూసుకుంటున్నా, ఈ నేరస పరిశోధన సంస్థల గురించి చూసుకుంటున్నా కూడా మనకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏదైనా సరే సిబిఐ చేతిలో పడితే అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పి మొన్నటిదాకా అనుకున్నా నేను. 2019 ఆఖరి వరకు అనుకున్నా. ఆ తర్వాత పరిణామాలు రామసింగ్ గారు వచ్చి ఈ విషయాలన్నీ బయట పెడుతుంటే నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కదా, తెలిసినా కూడా బయట పెట్టలేకపోయారు కదా అని నేను బాధపడ్డా. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆయన మీద కేసులు పెట్టి, రామసింగ్ గారి మీద కేసులు పెట్టి, సొంత కూతురు మీద కేసులు, సరే అది వేరు, ఇక వాళ్ళ రాజకీయం, అది దాని జోలికి మనం వెళ్ళొద్దు. ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి కర్నూలు వెళ్ళి 3 రోజులు ఉండి అక్కడ రిక్తాస్తాలతో ఎన్నికొచ్చి వాళ్ళు కావాలంటే అక్కడి నుంచి రావచ్చుగా, ఏది సెంట్రల్ నుంచి ఫోర్స్ దించుకోవచ్చుగా. ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్నారు, మాజీ ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పని రిక్తాస్తాలతో ఎనిక్కిపోయిన చరిత్ర, భారతదేశ చరిత్రలో సిబిఐకి మాయన మచ్చగా నిలిచినటువంటి చరిత్ర వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకునే విషయంలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇందాక నేను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ చేస్తుంది, లేదంటే అవినాష్ రెడ్డిని అడిగి అయ్యా నిన్ను మేము అదుపులో తీసుకున్నాం అని చెప్పి మేము చెబుతాం, నువ్వు కూడా అట్టని చెప్పు, శనివారం అదుపులో తీసుకున్నాం, 5 లక్షలు పూచీకట్టు కట్టుకున్నాం, నిన్ను విడుదల చేశామని చెబుతున్నాం, నువ్వు కూడా అట్టని చెప్పు అన్నారు. ఏ స్టేషన్లో పెట్టారయ్యా? ఎక్కడ అదుపులో తీసుకున్నారు? ఎక్కడ చూపించారు మీరు? ఏ చెక్ ఇచ్చాడు? ఏ అకౌంట్ నుంచి ఇచ్చాడు? చెప్పండి ఇప్పటికి. ఏ న్యాయస్థానంలో అతను బయటకు వచ్చాడు? ఎన్ని గంటలు పెట్టారు మీరు అతన్ని? ఉందా? లేదు కదా. కాబట్టి ఇదే ఇక్కడ చేయొచ్చు మనం అని చెప్పారు అనుకున్నారు. పాపం సుబ్బారెడ్డి వీళ్ళందరూ అనుకున్నారు. సుబ్బారెడ్డి ఏముందండి, సుబ్బారెడ్డి చేత చెప్పించారు, ఏది సిబిఐ కావాలని చెప్పి సుబ్బారెడ్డి చేత వెళ్ళిచ్చారు. ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను ఎందుకు చెప్పానంటే మొట్టమొదటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి తిరుమల తిరుపతి వెంకన్న నమ్మినట్టు ఇంకెవరు నమ్మడు. ఆయన ప్రథమ భక్తుడు. అందుకనే మొట్టమొదటి వచ్చి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తానన్నాడు అధికారంలో రాంగంలోనే. కాబట్టి ముందుగానే అన్ని ఎంక్వైరీలు చేసుకొని వీళ్ళు వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడు సుబ్బారెడ్డిని అదుపులో తీసుకోబోతున్నారన్న సంగతి తెలిసిన తర్వాత వీళ్ళు కోర్టుకెళ్ళారు. ఇప్పుడేమైంది, వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ తరపు నుంచి కేంద్రం నుంచి ఒకళ్ళు వచ్చారు, మొత్తం 5గురు. వీళ్ళు ఇదిగో ఇది 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 పలానా ఇట్లా జరిగింది, పలానా రోజు ఇలా జరిగింది, ఇంత వచ్చేసింది, ఈ డైరీ నుంచి ఇక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 6 గంటల సమయం పడితే 36 గంటలు పట్టింది. ఎందుకు పట్టింది? ఒక లోడ్ రావడానికి, మధ్యలో ఎక్కడికి వెళ్ళింది ఇది? బోలేబాబా డైరీ నుంచి వచ్చింది, వైష్ణవి డైరీలోకి ఎందుకు వెళ్ళినాయి, వైష్ణవి డైరీ లారీలో ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఇన్ని వివరాలన్నీ వాళ్ళు సేకరించి బయట తీసిన తర్వాత చెన్నప్పన్న ఏ విధంగా లంచం తీసుకున్నదో తెలిసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే అతను కూడా బయటకు చెబుతున్నాడుగా, జనరల్ మేనేజర్, వీళ్ళందరూ మొత్తం బయటకు చెబుతున్నారు కదా. ఇన్ని విషయాలు బయటకు వచ్చి వరుసనే ఒక్కోటి ఆధారాలతో సహా చూపిస్తున్న తర్వాత కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నీ కూడా ఆధారాలు వీళ్ళు సేకరించి ముందు పెట్టారు. కాబట్టి ఇది కాదని మనం కనుక వెళ్తే, ఇది ప్రభుత్వం కనుక సుప్రీం న్యాయస్థానం ముందు కనుక పెడితే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒకసారి మన పరువు ప్రతిష్టలన్నీ మంటగలిపోయినాయి.
కనీసం దీంట్లోనైనా కాపాడుకోవాలని తప్పనిసరి పరిస్థితుల్లో సిబిఐ చేసిందని అయితే నేను చెప్తా. నేనేం అమ్మాడు పట్ల దీంట్లో కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు కాబట్టి. ఇదే గనక ముందే ప్రారంభంలోనే సిబిఐ కనుక అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల పైన ఉన్నటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారికి హత్యకు సంబంధించిన విషయం కావచ్చు, అలానే ఇది కూడా జరిగిపోయేదే. కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలుండి ఆ దేవదేవుడికి సంబంధించిన ఆస్తులకు సంబంధించింది కావచ్చు, అరే శాలువాల్లోనే అన్ని కోట్లు కొట్టేస్తే 80-90 కోట్ల రూపాయలు శాలువాల్లో, తీర్థప్రసాదాల్లో దానికి సంబంధించిన జీడిపప్పు కావచ్చు, కళాకండ కావచ్చు, కిస్మిస్ కావచ్చు, వీటన్నిటికీ శనగపిండి కావచ్చు, వీటిల్లోనే ఇంత నాసిరకం పెట్టి వాళ్ళు అమ్మారు అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఎక్కడా కూడా తిరుమలకి భక్తులు రాకుండా చెయ్యాలి అని చెప్పని ఇది మీరు ఒక తిరుమల గురించి ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఇది జరిగిందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అన్ని దేవాలయాల్లో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇది బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తే ఇంకెన్ని ఉంటాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయో కూడా మనం ఊహించుకోండి మీరు. ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినంత వరకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు కావచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు కావచ్చు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు వేసేది వేరు, డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వేసేది వేరు. కాయ కష్టం చేసుకొని ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజే ఇల్లు గడిచే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే, నష్టం వస్తే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే, పిల్లలు అమెరికా వెళ్ళాలన్నా, పిల్లలకు పెళ్లి కావాలన్నా ఆ దేవదేవుడికి మొక్కుకొని ఊళ్ళో జోగెత్తుకొని, పక్క ఊళ్ళు వెళ్ళి 5 ఊళ్ళు వెళ్తారు జోగంటే, 5 ఊళ్ళు జోగెత్తుకొని అక్కడి నుంచి కాలిబాటన వచ్చి ఆ హుండీలో డబ్బులు వేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో ఉంటారు. మర్చిపోవద్దు మీరు, కోట్ల సంఖ్యలో ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని మొత్తాన్ని దెబ్బతీసినట్టే కదా. ఇది కావాలని చేస్తున్న కుట్రలోని భాగమే కదా. ఇది ఇప్పటికీ ఈ యొక్క చురుకనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలిసింది హిందూ సంఘాల వాళ్ళకి. వీళ్ళే ఇక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వేణుస్వామి వెళ్ళి ఏం జరిగిందో చూసాం కదా మొన్న కూడా, ఎక్కడికో పూజలు చేస్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పని. అంటే వీళ్ళు ఏ విధంగా విస్తరించారో, ఎవరెవరు సహకరించారనేది మీరు చూస్తూ ఉంటే ఇది శాఖోపశాఖలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభిస్తే దాన్ని విస్తృతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారం పోయిద్దని అనుకోలేదు సత్యమూర్తి గారు. అదే కనుక అనుకున్నట్టయితే రాంగంలోనే ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ దేవదేవుడికి సంబంధించినవన్నీ కొట్టేసేవాళ్ళు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆలస్యంగా తీసుకురావడానికి కారణం కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి. కానీ అప్పటికే చాలా వరకు ఇప్పుడు చూస్తూ ఉంటే వివాదాలు మనం చూస్తున్నాం కదా. 4 లక్షల సంబంధించినటువంటి ఫిర్యాదులు ఈరోజు రెవెన్యూ దాంట్లో ఉన్నాయి అంటే కారణం వాళ్ళు ఏ విధంగా వ్యవస్థలను విధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసిన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఒక్కళ్ళు కూడా కోర్టు మీరు చేశారని చెప్పకుండా ఆ రోజు తండ్రి సమయంలోనేమో ఐఏఎస్లు, కొడుకు సమయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అందరూ కూడా ఈరోజు న్యాయస్థానం ముందుకెళ్ళేసి దోషులుగా నిలబడి కారాగారవాసం అనుభవిస్తున్నారు అంటే వ్యత్యాసం మనకు కనపడతానే ఉంది కదా. ప్రజలు గుర్తించారు కదా, ప్రజలు గుర్తించే కదా 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు సంపూర్ణంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనుగడ సాగించకూడదు అని. అసలు అది రాజకీయ పార్టీ కాదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇంకా అది రాజకీయ పార్టీ అని. తప్పు కూటమి ప్రభుత్వం చేస్తుంది. సర్దిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిస్సందేహంగా చెబుతున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలలో ఆలస్యం అమృతం విషయం. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. 2019 ఓడిపోయినా ఎందుకు ఓడిపోయామని ఆలోచించుకున్నా, 2004లో ఎందుకు ఓడిపోయామని ఆలోచించుకున్నా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏంటంటే శాసనసభ్యులు చేస్తున్నటువంటి తప్పులకి ఆంధ్ర రాష్ట్రం శిక్ష అనుభవించింది. ఆంధ్ర రాష్ట్రం అనిపించింది. వాళ్ళకి ఎప్పుడు ఏం కాదు గమనించుకోండి. ఏ రాజకీయ నాయకుడికి ఏ పార్టీ ఓడిపోయినా వాళ్ళకి ఏమి నష్టం జరగదు. వాళ్ళకు వచ్చే వాటాలు వస్తూనే ఉంటాయి, వాళ్ళు చేసేది చూసుకుంటూనే ఉంటారు. కానీ సంకనాకి పోయేది సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం. కాబట్టి
ఇప్పటికీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తున్నారు వాళ్ళ విషయాలన్నీ తెలిసిన తర్వాత. ఇది కూడా ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేయకుండా మీరు చర్యలు తీసుకోండి. మీరు తీసుకునే ఈ చర్య ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే కాదు, మీరు కళ్ళగన్నటువంటి 2047 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండాలి అంటే రైతు వ్యవసాయం చేస్తాడు, కలుపు మొక్కలను తీసేస్తాడు, పురుగుల్ని మందులేసి చంపేస్తాడు. తప్పు కాదు. ఎందుకంటే ఫలసాయం రావాలి అంటే కలుపు ఉండకూడదు, పురుగు ఉండకూడదు, తెగులు ఉండకూడదు. తర్వాత ప్రకృతి సహకరించకపోతే మనం చేయగలిగిందంటూ ఏమి లేదు. కానీ నీ చేతిలో ఉండేవి నువ్వు చేయాలి. ఇప్పుడు దీని మీద తిరుమల తిరుపతి మీద ఏ విధంగా అయితే మీరు ఇంత శ్రద్ధ పెట్టారో శాసనసభ్యుల మీద కూడా మీరు శ్రద్ధ పెడితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేదనేది నా యొక్క అభిప్రాయం.